సరే కొంతమంది పెళ్లవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఏమన్నా పనిచేస్తుందా? లైక్ ఏమైనా టెక్నిక్స్ ఎలా ఉంటాయా పెళ్లవ్వడానికి? అవునండి. చాలామంది బాధపడేది ఇదే. కొంతమంది కొన్ని ఎనాలిసిస్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే అమ్మాయిలు తక్కువున్నారని, హ్మ్. లేకపోతే అవును. చదువుకున్న అమ్మాయిలు తక్కువున్నారని, లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయిలు తక్కువున్నారని, ఇలా రకరకాల కాంబినేషన్స్‌లో న్యూస్ ఎనాలిసిస్ అవును. మనకొస్తుంటుంది. అవును. మనకు లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం ఆలోచించాల్సింది ఓన్లీ నా గురించి మాత్రమే. నాకు జరిగితే చాలు. ఇంత ఎప్పుడైతే నేను అనేది మీరు ఫిక్స్ అవుతారో, అప్పుడు మీకు కావాల్సింది మీ వైపు అట్రాక్ట్ అవుతాయి. హ్మ్. ఒక తోటలో ఎన్నో చెట్లుంటాయి కానీ, ఒకటి 2, 3 చెట్లు మాత్రం బాగా పెరుగుతాయి. అన్ని చెట్లు పెరగంది. అలాగే అవును. మనం మన గురించి ఫస్ట్ ఆలోచించగలిగితే, ఆ తర్వాత మనకేం కావాలనేది సెట్ అవుతుంది. సో, ల ఈ నాకు జాబ్ బాగానే ఉంది. కెరియర్ బాగుంది. జాబ్ బాగుంది. ఏజ్ వస్తుంది గానీ పెళ్లి అవ్వట్లేదు. ఇలాంటి అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు సీక్రెట్ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్‌లో కొన్ని టెక్నిక్స్ వాడటం ద్వారా మీరు ఎవరిని కావాలనుకుంటున్నారో, ఎలాంటి వాళ్ళని కావాలనుకుంటున్నారో వాళ్ళని ఆకర్షించొచ్చు. ఓకే. ఎలాగో చూద్దాం. 2 స్టెప్స్ చెప్తాను. హ్మ్. నంబర్ 1 ఈజ్ అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్. నంబర్ 2 ఈజ్ బీయింగ్ ఇన్ ద పర్ఫెక్ట్ జోన్. అది ఎలాగో చూద్దాం. అంటే మనం మామూలుగా మన పేరెంట్స్‌తో గాని, మన ఫ్రెండ్స్‌తో గాని, మ్యారేజ్ బ్రోకర్స్‌తో గాని మాట్లాడేటప్పుడు మన టోన్ ఎలా ఉంటుందంటే, ఎవరు లేరండి, దొరకట్లేదండి, ఏంటోనండి చాలా ట్రై చేశామని, ఎన్నెళ్ళినా గూడా దొరకట్లేదు. ఇదంతా గూడా నెగెటివ్ స్టేట్మెంట్స్. నెగెటివ్ స్టేట్మెంట్స్ తీసేసి పక్కకు పెట్టేసి, నాకు త్వరలో పెళ్లి కాబోతుంది. వితిన్ 1 మంత్ లేదా వితిన్ 2 మంత్స్ అని ఒక స్టేట్మెంట్ రిపీట్ జేయండి. మీరు ఎప్పుడూ గూడా నెగెటివ్ స్టేట్మెంట్స్ అవాయిడ్ జేయండి. నంబర్ 1. నంబర్ 2 విజువలైజ్ జేయండి. మీకేం గావాలి? మీకు నంబర్ 2 వచ్చేసి క్వాలిటీస్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ ఉంటుందండి. హ్మ్. నాకు ఇలాంటి వ్యక్తులంటే ఇష్టం. ఆ అమ్మాయి ఇలా ఉండాలి, లేదా ఆ అబ్బాయి ఇలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి. నీకు ఏమేం కావాలో అవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. హ్మ్. మీకు ఎంత క్లారిటీగా మీరు రాయటం మొదలుపెడితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడేమవుతుందంటే జనరల్లీ జరిగే విషయం ఏంటంటే ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఇది నాకు సెట్ కాలేదు అనుకునే కంటే ముందే మీకు ఇది కావాలనుకున్నప్పుడు దాన్ని ఎక్కువ ఫిల్టర్ చేయకుండా నాకు ఇవి కావాలి ఓకే. ఇలాంటివని రాసుకొని మీరది ఫస్ట్ ఆ ఫార్మాట్ సెట్ జేసుకోండి. ఓకే. ఫస్ట్ అఫర్మేషన్ అన్నాం. తర్వాత క్లారిటీ అన్నాం. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ జోన్. హ్మ్. ఈ పర్ఫెక్ట్ జోన్ అంటే ఏంటి? ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే తనకి కావాలి ఒక జాబ్ కావాలన్నా, ఒక పెళ్లి కావాలన్నా పర్ఫెక్ట్ జోన్‌లో ఉండాలి. అంటే ఏంటంటే తన మైండ్‌ని తీసుకెళ్ళి ఒక జోన్‌లో పెట్టాలి. ఎలాగో చూద్దాం. సపోజ్ మీకొక జాబ్ కావాలి. జాబ్ వచ్చేసింది మీకు. అంటే జాబ్ కావాలనుకున్నారు వచ్చేసింది అనుకోండి. ఓకే. అప్పుడు మీరేం జేయాలి నెక్స్టు? ఇక్కడి నుంచి సపోజ్ మీకు సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలనుకుంటే హైటెక్ సిటీలో జాబొచ్చింది. అవును. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎలా ఎళ్తారు? బస్‌లో ఎళ్తారా? బైక్‌లో హ్మ్. ఎళ్తారా? క్యాబ్‌లో ఎళ్తారా? అదొక డెఫినిషన్. ఏమేసుకుంటారు? ఎలాంటి ఫార్మల్స్ ఏసుకుంటారు? ఎలాంటి షూస్ ఏసుకుంటారు? రేపటికి రేపు జాబొస్తే నేను ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నానో దాన్నే పర్ఫెక్ట్ జోన్ అంటారు. సో, ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని పెళ్లి కావాలి అనుకుంటున్నప్పుడు ఆమె ఉండాల్సిన పర్ఫెక్ట్ జోన్‌లో ఎలా ఉంటుంది? నేను ఈ మ్యారేజ్ 2 నెలల్లో అవుతుంది అని రాసుకున్నాను. హ్మ్. బట్ 2 మంత్స్‌లో అయితుంది అంటే, నేను 2 మంత్స్‌లో ఏ హాల్‌లో చేసుకుందాం అనుకుంటున్నాను? ఇప్పటిదాకా నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ చేసుకున్నారు? నాకు ఏ హాల్ నచ్చింది? నేను నా మ్యారేజ్‌కి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నాను? నేను నా మ్యారేజ్‌ని ఎంత బాగా గ్రాండ్‌గా చేయాలి? నా మ్యారేజ్ కార్డ్ ఎలా ఉండాలి? నా డ్రెసెస్ ఎలా ఉండాలి? ఇవన్నీ ఎప్పుడైతే ఇమాజిన్ చేసుకోవటం మొదలుపెడతారో, మీరు పర్ఫెక్ట్ జోన్‌లో ఉంటారు. ఎప్పుడైతే డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయో, పర్ఫెక్ట్‌గా అది ఈవెంట్ అనేది జరిగిపోతుంది. ఓకే. ఈ పర్ఫెక్ట్ జోన్ అనేది ఉండగలిగితే మీరు, మీరు అనుకున్న విషయం, అనుకున్న టైంకి మీరు అనుకున్న మనిషి మిమ్మల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. మనం హ్మ్. ఇలా చెప్పినవి గూడా మనకు ఫోను చేసిన వాళ్ళు గూడా, ఓకే. "థాంక్ యూ సార్ మీరు చెప్పారు. మేము అనుకున్నాం. అలాగే జరిగినాయి" అన్న వాళ్ళు గూడా ఉన్నారు. ఓకే. సో, సో, మొత్తం మైండ్‌తో మనకి డిపెండ్ అయి మనం ఉంటుందంటారు. అదే ఎవ్రీథింగ్ మన ఎట్లా అయితే విత్తనం వేస్తే చెట్టొస్తుందో, ఆ విత్తనం అనేది మన మైండ్‌లోనే ఫస్ట్ క్రియేట్ అయిపోతుంది. మీ మైండ్‌లో ఇది అంటే చాలామంది మీరు చూస్తూ ఉండొచ్చు. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి గానీ పెళ్లి జరగట్లేదంటే, వాళ్ళ మైండ్‌లో ఊహించుకున్న చిత్రాలు ఎలా ఉన్నాయంటే, నేను వెళ్తున్నాను జరగట్లేదు. ఈ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవుతూ ఉంటాయి. హ్మ్. నేను వెళ్ళాను అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. నేను వెళ్ళాను అబ్బాయి యాక్సెప్ట్ చేసాడు. ఈ పిక్చర్స్ ఎప్పుడైతే మీరు రిపీట్ చేస్తారో, మీరు అనుకోకుండానే మొత్తం లైఫ్‌లో ఉండే ఈవెంట్స్ అన్నీ మారిపోయి మీకు తగ్గట్టుగా జరగటం మొదలుపెడతాయి. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కంపెనీ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. నేను జాబ్ మారటానికి కావాల్సిన ప్రిపరేషన్ చేయలేదు. హ్మ్. కొత్త టెక్నాలజీ ఏది నేర్చుకోలేదు. బట్ నేర్చుకున్న ఎక్స్‌పీరియన్స్ తోటే నేను జాబ్ మారదాం అనుకుంటున్నాను.
వేరే వాళ్ళందరిని అడిగితే వాళ్ళ సజెషన్ ఏంటంటే మార్కెట్ బాలేదు, నీకున్న నాలెడ్జ్ సరిపోదు, ఇలాంటి వర్డ్స్ చెప్పారు. ఓకే. నేనేమనుకున్నా అంటే నేను వితిన్ 1 మంత్ జాబ్ కొడతాను. 1 మంత్ కాదు 1 వీక్ జాబ్ కొడతాను అనుకున్నా. అనుకున్నాక ఏవో కాల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాయి. ఒకరోజు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ సమ్మరీ ఏంటంటే మీరెప్పుడొస్తారు ఆఫీస్‌కి, ఆఫర్ లెటర్ తీసుకోవాలి అన్నారు. హ్మ్. అసలు ఇంటర్వ్యూ ఎప్పుడైంది, ఫైనల్ రౌండ్ ఎప్పుడైంది, ఇవన్నీ కూడా తెలీదు నాకు. ఇది జరిగిందండి నిజంగా. సెకండ్ టైమ్ ఇది ఒకసారి ర్యాండమ్‌గా జరిగిందనుకో. ఇంకోసారి నేను సపోజ్ ఒక 30 క్వెషన్స్ నేర్చుకుంటే గాని జాబ్ కొట్టలేమనుకుంటే నేను 10 క్వెషన్సే ప్రిపేర్ అయ్యి ఉన్నా. నేను ఈ రిపీట్ చేసిన ఎఫర్మేషన్ ఎంత బాగా పనిచేసిందంటే, నేను ఏ 10 క్వెషన్స్ అయితే ప్రిపేర్ అయ్యానో ఎగ్జాక్ట్‌లీ అవే 10 క్వెషన్స్ ఇంటర్వ్యూయర్ అడిగాడు. అతను నేను చెప్పిన ఆన్సర్స్‌తో సాటిస్ఫై అయ్యాడు. ఆఫర్ కూడా వచ్చింది. ఓకే. సో, మీరు మైండ్‌లో ఏం థింక్ చేస్తున్నారనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది గానీ, హ్మ్. రిజల్ట్‌ని బట్టి మీరు థింకింగ్ అనేది ఉండకూడదు. ఓకే. సో, అలా మనం కావాల్సినవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అన్నీ పాజిబులే అండి.